హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2025 వాళ్ళకైతే ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అడుగుతున్నారు చాలామంది. సో వాళ్ళ కోసమే చెప్తున్నా, నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. క్లియర్గా అయితే నేను చెప్పినట్టు మీరు చేసుకోవచ్చు. ఎవరితో మీకు పని లేదు, ఎవరికి మీరు మనీ పే చేసి నెట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని యూట్యూబ్స్లో కూడా అప్లై చేయడానికి మనీ అడుగుతారు. సో ప్రాబ్లం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేదు అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ బట్టి మీరు చేసుకుంటే ఎవరికి కూడా మీరు ₹1 మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే మొత్తం మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఎవ్రీథింగ్ మీరు ఫోన్లోనే మొత్తం చేసుకోవచ్చు. సో చెప్తున్నాగా, అప్లై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీ ఓన్గా మీరే చేసుకుంటారు. మీ దగ్గర ఫోన్ ఉన్నా సరిపోతుంది, ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది, దేంట్లో అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. సో నేను క్లియర్గా అయితే చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తాయి మీకు, ఎందుకంటే ఐసెట్ ఎండ్ అయ్యే వరకు మీకు మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఇంతకుముందు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, ఎంత బాగా చెప్పుంటానో, ఎన్ని డౌట్స్ క్లియర్ చేసుంటానో. మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి నేను ఎర్లీ రిప్లై ఇచ్చిస్తాను. అండ్ ప్లస్ వీడియోస్ కూడా చాలా చాలా మంచి వీడియోస్ పెట్టాను, ఉపయోగపడేవి. అవన్నీ చూడండి. మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఓకేనా? ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాం మనం. సో ఏపీ ఐసెట్ 2025 అయితే ఇది చూసుకోండి. 25 నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మీకు తెలుసు, కాకపోతే ఇంకొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఏప్రిల్ 9th అయితే మీకు ఎండ్ అవుతుంది. ఓకేనా? ఏప్రిల్ 9th ఎండ్ అవుతుంది. అలాగే మీకు ఎండ్ అయిన తర్వాత కొంతమందికి అనిపిస్తుంది అన్నమాట, అబ్బా అప్పుడే అయిపోయిందా, చదువుకుంటే బాగుందని చెప్పి. అలా లేట్ అయినప్పుడు ఇంకొక 1000 లేట్ చేసుకొని, సో 10వ తారీఖు నుంచి 14 ఏప్రిల్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇంకొక 2000 ఎక్కువ పెట్టుకొని మళ్ళీ 19 ఏప్రిల్ వరకు పెట్టుకోవచ్చు. 4000 పెట్టుకొని ఇంకా 24 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 10,000 పెట్టుకొని 28 ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవంతా మనకి ఎందుకండి, ఉన్నప్పుడే మనకి తగ్గట్టు మన ఫీజులో చేసుకుంటే అయిపోద్ది కదా. ముందే ఆలోచించుకోండి, డిసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోండి. ఓకేనా? ఎక్స్ట్రా పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే చెప్తున్నాను, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు చదివినా చదవకపోయినా తర్వాత సంగతి అనమాట. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత, అబ్బా నేను ఎంబీఏ చేస్తే బాగుండదు, ఎంసీఏ చేస్తే బాగుండదు అని అనుకోకండి. ఫస్ట్ అయితే ఒక రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పడేయండి, ఆ తర్వాత చూద్దాం, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకేనా? సో అయితే చూసుకోండి. అలాగే మనకి కరెక్షన్స్ అనేవి ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 అయితే ఉంటాయి. కరెక్షన్స్ ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే, హాల్ టికెట్స్ అనేవి మీకు 2nd నుంచి అయితే అవైలబిలిటీగా ఉంటాయి. 2nd మే నుంచి అయితే అవైలబిలిటీగా ఉంటాయి వెబ్సైట్లో. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చి May 7th అయితే ఎగ్జామినేషన్ డేట్ అనమాట. ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చి మీరు చూసుకోండి, అక్కడ 9 నుంచి 11:30 వరకు ఉంది. అలాగే 2 PM నుంచి 4:30 PM 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అలాగే రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ వచ్చి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తాడు. అది ఎప్పుడు అంటే May 10వ తారీఖు అయితే 5ంటికి అయితే రిలీజ్ చేస్తారు. అలాగే మీరు ప్రిలిమినరీ కీ చూసుకున్న తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, క్వశ్చన్స్లో కానీ మీరు పెట్టిన ఆన్సర్స్లో కానీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, కానీ ఆన్సర్ ఇది రైట్ అయితే వాళ్ళు ఇలా ఇచ్చారు ఆప్షన్లో అని చెప్పి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు 12th ఏప్రిల్ 5 PMకి అయితే మీరు అబ్జెక్షన్స్ పెట్టచ్చు. అది కూడా ఎలా ఏంటి అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను 2024, అవి చూడండి. అలాగే అప్డేట్స్ అన్నీ ఇస్తాను నేను. అలాగే ఫైనల్కి డిక్లరేషన్ రిజల్ట్స్ అయితే May 21 అని ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు అయితే May 21 అయితే ఏం రిలీజ్ చేయరు, అలా చెప్తారు. సో ఎందుకంటే 2-3 years నుంచి చూస్తున్నాను. నేనైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నా ఎంబీఏ అనేది కంప్లీట్ చేశాను. ఎంబీఏ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్లీట్ అయింది, 2024లోనే కంప్లీట్ అయింది. ఓకేనా? సో ఇది, సో మీకు క్లారిటీగా అయితే ఇది. అలాగే మీకు తెలిసిందే, సో రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ అయితే 650 అయితే ఓసీ వాళ్ళకి, 600 అయితే బీసీ వాళ్ళకి, 550 రూపీస్ అయితే SC ST వాళ్ళకైతే ఉంటుంది. సో ఈ మనీలోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూసుకోండి. మళ్ళీ మీరు చదువు ఏమొద్దులే, ఏం అప్లై చేస్తామని చెప్పి మీరు ఆ డబ్బులతో చేసుకోకండి. ఇంకొక 1000-2000 ఎక్స్ట్రా పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ వరకు తెచ్చుకోకండి, ఆ స్టేజ్ వరకు ఉన్న అమౌంట్లోనే చేసుకోండి. ఇప్పుడైతే నేను క్లారిటీగా అయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ గట్టిగా బాధేసేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే చూసేద్దాము. సో ఇట్లా అయితే ఉంటుంది. సో ఇదేంటి అంటే 2024 అని ఉంది అక్కడ, అదేంటంటే 2024 అని ఉంది కదా. 2024 మీ సీనియర్స్ది అనమాట. సో అందరికీ ఫేసింగ్ ఇలాగే ఉంటుంది, పోర్టల్ కూడా ఇలాగే ఉంటుంది. సో
సో జస్ట్ ఈ పోర్టల్ సేమ్ పోర్టల్. సో ఇప్పుడు ఏం మారుండిద్ది అంటే 2025 మారుండిద్ది, మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో ఇక్కడ మీకు ఫేసింగ్ మీరు లింక్ నేను ఇచ్చేస్తాను. ఈ లింక్లోకి పైన బ్లూ కలర్ కనబడుతుంది, ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫేసింగ్ అనేది ఇలా కనబడుతుంది. ఇలా కనపడిన తర్వాత ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే, అలా ఫేసింగ్ కనపడుతుంది మీకు. ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఇక్కడ 4 ప్రాసెస్ ఉంటాయి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే మీరు దాన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఓపెన్ అయిన తర్వాత అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది పైన. ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేసేయాలి. అలాగే క్యాండిడేట్స్ నేమ్ అనేది, మీ క్యాండిడేట్ నేమ్ అనేది మీరు ఇచ్చేయాలి అక్కడ, క్యాండిడేట్ నేము. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఏముందో అక్కడైతే మీరు ఖచ్చితంగా మీ ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ అదే ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. ఏ మిస్టేక్స్ అయినా తర్వాత ఫర్దర్గా మీరే ఇష్యూ పడతారు. సో మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఏదైనా సరే 2-3 టైమ్స్ చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అనేది మీరు ఇచ్చింది మీదా, మీ ఫాదర్దా, మదర్దా, రిలేటివ్స్దా అని అడుగుతారు. ఖచ్చితంగా మీ మొబైల్ నెంబరే ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీస్ చాలా వస్తాయి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి ప్లీజ్. దయచేసి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీ కేటగిరీ ఏదైతే అది అక్కడ క్లిక్ చేయండి. మీది ఓసీయా, బీసీయా, బీసీబీ ఏదైతే అది క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సియా, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంక్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ అదర్సా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మీరు దేని నుంచి అయితే పే చేయాలనుకుంటున్నారో అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి మీరు. ఓకేనా, వెరిఫై అది ఉంది కదా, అది క్లిక్ చేసేసేయండి. ఓకేనా, అది క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా కనబడుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది, చూసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. కొంచెం బ్లర్ వచ్చింది ఏమనుకోకండి. ఓకేనా, ఇలా మీకు క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అని కనబడుతుంది. వెరిఫై అని క్లిక్ చేయగానే మీకైతే ఇలా వచ్చేస్తుంది. సో మీకు ఇలా వచ్చిన తర్వాత మీరు కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కార్డు హోల్డర్ నెంబర్, ఎవరిదైతే కార్డు హోల్డర్ ఉంటారో వాళ్ళ నేము, ఎక్స్పైరీ డేట్ అయితే చేయండి. ఎక్స్పైరీ డేటు అవన్నీ కూడా అక్కడ కార్డ్ మీద ఉంటాయి. అలాగే సివివి నెంబర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పే నవ్ అయితే క్లిక్ చేయండి. పే నవ్ క్లిక్ చేయగానే మీకు ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. ఓకే, ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయిపోతుంది. ఆ తర్వాత మీ స్టెప్ 2కి అయితే వెళ్ళాలి. మీ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఇంకోసారి. ఓకేనా, సక్సెస్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఓకేనా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా, అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, ఆ నెక్స్ట్ థింగ్ మీకు పేమెంట్ సక్సెస్ అయిపోతే ఇక్కడ చెక్ పేమెంట్ ఈ సక్సెస్ అని వచ్చేస్తుంది. చూసుకోండి, ఇక్కడ సక్సెస్ అని వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మీరు స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ అనేది మీకు ఇప్పుడు మెయిన్ థింగ్ అయితే వచ్చింది. ఫిల్ అప్లికేషన్ అనేది చెయ్యాలి. సో ఫిల్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేది వస్తుంది. ఇగో ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీకు పేమెంట్ అని సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది వచ్చింది. అది క్లిక్ చేయాలి అక్కడ. అలాగే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయాలి, మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఓకేనా, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. లక్కీ వెళ్ళు, అటు దయ్యం ఉంది. ఆ తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి మీరైతే క్యాండిడేట్ డీటెయిల్స్ మీరు ఇచ్చారు కదా కొన్ని, మీరు ఏమైంది ఆగు, కొన్ని ఉంటాయి కదా, సారీ డిస్టర్బెన్స్, సారీ ఏమనుకోకండి. క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసుకోండి, అక్కడ ఎంటర్ చేయండి ఇంకేమన్నా ఉంటే కానీ. ఓకేనా, క్యాండిడేట్ డీటెయిల్స్, మీ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ ఎంటర్ చేయండి అక్కడ క్లియర్గా. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్, మీ జెండర్, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, యాన్యువల్ ఇన్కమ్. సో యాన్యువల్ ఇన్కమ్ అనేది అందరూ కూడా బిలో 1 lakh అని పెట్టుకొని మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వండి. అక్కడ కేటగిరీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి. అలా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ ఏమైనా ఉంటే కానీ అక్కడ టిక్ కొట్టేసేయండి. స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ. అలాగే హ్యాండిక్యాప్డ్ అయితే ఏంటి హ్యాండిక్యాప్డ్, బ్లైండ్నెస్ అవేమో ఉంటాయి అక్కడ టిక్ చేయండి. అలాగే మైనారిటీ, నాన్ మైనారిటీ అని వస్తుంది. మీరు అందరూ ముస్లిమ్స్ అయితేనే మైనారిటీ, ఇంక ముస్లిమ్స్ కాకుండా ఇంకెవ్వరు ఉన్నా సరే వాళ్ళు నాన్ మైనారిటీ అనమాట. సో వాళ్ళు నాన్ మైనారిటీ అని పెట్టుకోండి, ముస్లిమ్స్ అయితే మైనారిటీ అని పెట్టుకోండి. అలాగే మీ ప్రెజెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ, మీరు డిగ్రీలో ఉన్నప్పుడు ఏం క్వాలిఫికేషన్ అయ్యారు అని చెప్పి అడుగుతుంది.
బీసీఏనా, బీఎస్సీనా, బీటెక్కా, బీఫార్మ్స్ అయినా ఉంటుంది. మీరు ఏదైతే చదివారో డిగ్రీలో అదైతే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్ అయితే మీకు ఏదైతే ఉందో ఆ మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి. సో సపోజ్ ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ చదివి దాంట్లో మేజర్గా మనకు ఉండేది అకౌంటింగ్, మార్కెటింగ్, అలా మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మేజర్వి మనకి 75 మార్క్స్కి ఉండేవి, 70 మార్క్స్కి ఉండే మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి అయితే ఇచ్చేసేయండి. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామ్, మీ డిగ్రీ అనేది ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యారు, తెలుగు మీడియంలో పాస్ అయ్యారు, ఉర్దూలో పాస్ అయ్యారని అడుగుతున్నారు, అదైతే ఇచ్చేసేయండి. అలాగే ఎస్ఎస్సి ఈక్వివలెంట్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, అది ఇంటర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట, 9th నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదివారో ఆ ప్లేస్, విలేజ్, స్కూల్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్, ఇవన్నీ ఇచ్చేసాను, అవన్నీ ఈజీయే. అలాగే టెస్ట్ సెంటర్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4, 5, 6 అలాగే 6 టెస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్. ఆ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో కూడా నేను ఇప్పుడు క్లియర్గా ఒకసారి మళ్ళీ ఎమ్మటిని ఈ వీడియో తర్వాత చేసి పెడతాను. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ క్లిక్ చేసేసి సేవ్ కొట్టేసి, ఇక్కడ సేవ్ ఉంటుంది, సేవ్ కొట్టేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే కొట్టేసేయండి. అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ అన్నీ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ మీ అన్నీ కనబడతాయి. ఓకేనా, అది మీరు ఏదైతే అప్లై చేశారో అవన్నీ మీకు ఇక్కడ కనబడతాయి. క్యాండిడేట్ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అని చెప్పి ప్రివ్యూ అప్లికేషన్ కొడితే మీకు ఇవన్నీ క్లారిటీగా కనబడతాయి. ఓకేనా, సో నాన్ మైనారిటీ చూసుకోండి. సో ఇక్కడ క్లియర్గా చెప్ ది క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎనీ ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీస్ సచ్ యాజ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీన్స్ వేరే క్రిస్టియన్స్ అన్నమాట. కొంతమంది కన్వర్ట్ అయి ఉంటారు, వాళ్ళు కూడా నేను నాన్ మైనారిటీ ఏమని అనుకుంటారు, అలా కాదు. బుద్ధిస్ట్, సిక్, జైన్, జురాస్ట్రియన్ ఆర్ అదర్ మైనారిటీ, క్లిక్ ఆన్ ది మైనారిటీ బటన్ అనమాట. ఇప్పుడు మనం క్రిస్టియన్ అనగల కొంతమందికి కన్వర్ట్ అయి ఉంటారు, వాళ్ళు కూడా క్రిస్టియానిటీ అని చెప్పి మైనారిటీ అని పెట్టేసుకుంటారు. వాళ్ళందరూ నాన్ మైనారిటీయే చూసుకొని పెట్టుకోండి. ఓకేనా, అడ్రస్లో అవన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ క్లారిటీగా మీరు ప్రివ్యూ అని కొట్టగల మీరు ఏదైతే ఇచ్చారో అవన్నీ మీకు క్లియర్గా ఇక్కడ కనబడతాయి. ఓకేనా, ప్లేస్ ఆఫ్ స్టడీ అవన్నీ మీకు కనబడతాయి. రెఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మీరు అన్నీ ఏమైనా ఫోటో ఒకటి పెట్టాలి. ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి. అలా సిగ్నేచర్ తర్వాత అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ చేసేయాలి. తర్వాత ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత మీకు అంతా ఇలా కనబడుతుంది. సో ఇలా అయితే మీ డీటెయిల్స్ మీరు ఏదైతే ప్రివ్యూ కొట్టిన తర్వాత ఏదైతే మీరు అప్లై చేశారో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఇలా కనబడతాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ మీకు ఏమైనా ఆ పైన మీరు అప్లై చేసినది మీకు కనబడుతున్నాయి కదా, ఈ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే కానీ మోడిఫై చేసుకోండి. లేదు ఇంకా అయిపోయింది మొత్తం క్లారిటీగా ఉందంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అయితే కొట్టేసేసేయండి. ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోండి. ప్రింట్ అప్లికేషన్ యువర్ ఏపీఐసెట్ 2025 అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్. ఓకేనా, ప్రింట్ అయితే తీసేసుకోండి మీరు. సో ఫైనల్గా ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, ప్రింట్ అయితే తీసేసుకోండి. సో ఫైనల్గా మీ ప్రింట్ తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అని ఇలా వస్తుంది. సో ఇక్కడైతే మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవి ఏమి వేయకూడదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో అప్పుడు ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఓకేనా, ఫైనల్గా ఇలా అయితే వస్తుంది మీకు. సో ఇంకేముంది, స్టెప్ 4 అనేది ఏం లేదు, ఇంక ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకేనా, ప్రింట్ అప్లికేషన్ ఫామ్కి మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చేసి గెట్ అప్లికేషన్ కొడితే మీకు ఓవరాల్గా ఇంక ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. 2-3 సెట్స్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదా, మనం చాలా మేధావులు కాబట్టి ఒక 2-3 సెట్స్ అనేది పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకేనా, ఇక్కడైతే థంబ్ ఇంప్రెషన్ అవన్నీ అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడైతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గా అన్నీ చదువుకోండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చెప్తానంటే, ఈ వీడియో ఇంత లాంగ్ అయింది కదా అంటే నాకు తెలిసినంత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా మీకు చెప్తాను. లాంగ్ అయినా పర్లేదు, ఎక్స్ప్లెనేషన్ అనేది నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటాను. సో ఏదైనా సరే ఒక 10 వీడియోలు పెట్టాకన్నా ఒక వీడియోని నేను క్లారిటీ ఇచ్చేయాలి అనే థాట్ నాది. సో అది మీకు నచ్చినట్టయితే ఫర్దర్గా అయితే మన ఛానల్ని వీడియోస్ చూడండి. ప్రీవియస్ చాలా వీడియోస్ ఉన్నాయి, 2024, 2023 వాళ్ళందరికీ కూడా మీ సీనియర్స్కి చాలా మందికి కూడా మన ఛానల్ చాలా యూస్ఫుల్ అయింది. మన ఛానల్ ద్వారా చాలామంది కూడా చాలా యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యారు, చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు. సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో ఏం ఇబ్బంది ఉన్నా సరే నా మెయిల్ ఐడికి మెసేజ్ పెట్టండి, లేదా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మెయిల్ ఐడి వచ్చి jessyammulu5@gmail.com నా మెయిల్ ఐడికి పెట్టండి. ఓకేనా, కమెంట్ చేస్తే నేను ఎమ్మటనే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చాలా చేయగలను. థ్యాంక్ యూ.